అయితే ఇన్స్టాగ్రామ్ లో వీడియో చూసి రావడం జరిగింది. ఇది దాదాపుగా ఒక 20 కిలోమీటర్ల మేరకు అడవిల నుంచి, ప్రతాగిరి అడవిల నుంచి ఇక్కడికి రావడం జరిగింది. మీరు చూసుకున్నట్టయితే విగ్రహం అమ్మవారి విగ్రహం లాగా కనబడుతుంది. చూడండి స్పష్టంగా. ఇంతసేపు ఇందులో వాటర్ అన్ని తీసినా కూడా మళ్ళీ వాటర్ రావడం జరిగింది. ప్రజలు, గ్రామస్తులు అయితే జేసీబీ కోసం వెయిట్ చేస్తున్నారు. అధికారులకు కూడా సమాచారం ఇచ్చినట్టు మనకి ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు. కాబట్టి ఇది దాదాపుగా ఇక్కడ ఉన్న గ్రామస్తులు ఏం చెప్తున్నారు అంటే ఇది దాదాపుగా 1000 సంవత్సరాల క్రితం అని చెప్తున్నారు. దీనికి ప్రత్యేకత ఏంది అని అంటే ఎంత తీసినా కూడా రావట్లేదు. చాలా లోతున, అంటే దాదాపుగా ఇక్కడ అంచనా ఎలా ఉందంటే ఒక 6 ఫీట్లు 5 ఫీట్ల లోపు, 7 ఫీట్ల పైగా పొడుగ్గా చాలా పెద్దగా ఉంది. అయితే ఈ విగ్రహం కొంచెం పైన విరిగినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకనంటే ఏదైతే కొంతమంది ఈ బంగారం కోసం తిరిగే వ్యక్తులు ఉంటారో దీన్ని దీన్ని వాళ్ళు ఇలా ట్రాక్టర్ పెట్టి గుంజినట్టు కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు. స్పష్టంగా కనబడుతుంది చూడండి. ఇక్కడ ఇక్కడ చూడండి, అమ్మవారి విగ్రహం లాగానే ఉంది. అందరు వెంకటేశ్వర స్వామి అని అనుకున్నారు, కానీ అమ్మవారి విగ్రహం స్పష్టంగా కనబడుతుంది. ఇది ఇలా కావడానికి కారణం కూడా కొంతమంది దుండగులు, ఎవరైతే ఈ బంగారం దవ్వే బ్యాచ్ ఉంటుందో వాళ్ళే దీన్ని పూర్తిగా ధ్వంసం చేశారు. ఇంకో ముక్క కూడా అక్కడ కొంచెం దూరపాటు చేన్లో పెట్టి వెళ్ళడం జరిగింది. ఇట్లాంటి అప్డేట్ కోసం మరీ చూస్తుండండి కాటరన్ టీవీ.